ఏపీలో ఎన్నికల అనంతరం గొడవలు జరిగినాయి. ఇది మన అందరం చూసిందే. అయితే కొన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ వచ్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంని ధ్వంసం చేస్తూ ఉన్నటువంటి ఫోటో. అలాగే మరొక ఫుటేజ్ కూడా విడుదల చేశారు. అది టీడీపీ నాయకులు ఈవీఎంలను ధ్వంసం చేస్తున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి వీడియోలు. సో ఇట్లా ఓవరాల్గా ఏది చూసుకున్నప్పటికీ కూడా మాచర్ల నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు జరిగినాయి అనేది వాస్తవం. ఇది మన కళ్ళెదుట కనిపిస్తున్నటువంటి అంశమే. దీనికి సంబంధించి టీడీపీ నేత బ్రహ్మారెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఇప్పటి వరకు మాచర్ల 2 గంటల్లో మాచర్లలో ఉంటాను తేల్చుకుందాం అని చెప్పినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇప్పటి వరకు కనిపించనే లేడు, పత్తా లేకుండా పోయాడు. మరి ఇలాంటి వ్యక్తిగా ప్రజలు పట్టం కట్టేది? గోడ దూకి పారిపోయినటువంటి వాడు నాయకుడా? ఇలాంటి వ్యక్తినా మీరు ఆదరించేది? ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పి ఆయన ఇప్పుడు మాట్లాడటం జరిగింది. బాబు, ఇప్పుడు కాదు ఆలోచించాల్సింది, ప్రజలు ఓటు వేయక ముందు ఆలోచించాలి. ఆల్రెడీ వేసేసారు, ఇప్పుడు కొత్తగా దాన్ని మార్చేదేం లేదు కదా. సో ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని సవాళ్ళు చేసుకున్నా, తొడలు కట్టుకున్నా, తొడలు కొట్టుకున్నా, మొత్తం వరుసుకుపోయేలాగా జబ్బలు జరుచుకున్నా వచ్చేదేమీ లేదు, ఒరిగేదేమీ లేదు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం తప్పు చేశారు అని చెప్పి ఎవరికైనా తేలితే వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే. ఈసీ నిష్పక్షపాతంగానే ఉంటుంది అనేది అందరూ చెప్పుకునేటువంటి అంశమే కదా. ఇక్కడ ఏమి టీడీపీకి అనుకూలంగానో వైసీపీకి అనుకూలంగానో ఎలక్షన్ కమిషన్ అయితే పనిచేయదు కదా. సో దాన్ని బట్టి చూస్తే టీడీపీ కార్యకర్తలు తప్పు చేసినా శిక్షలు తప్పు, వైసీపీ కార్యకర్తలు తప్పు చేసినా శిక్షలు తప్పు, ఎమ్మెల్యేలైనా తప్పు, ఎంపీలైనా తప్పు, ఎవరికైనా సరే నేరం చేస్తే శిక్ష సమానం. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి అంశం అంటారా, ఆయనకు సంబంధించి ఇప్పటికే డీజీపీ చెప్పడం జరిగింది. అదనపు ఎస్పీలు, డిఎస్పీలు మొత్తం 8 మందితో ఒక స్పెషల్ టీమ్నే ఏర్పాటు చేశాము, 8 బృందాలు ఎతుకుతున్నాయి ఆయన కోసం అని చెప్పి. ఓ పక్క ఎతుకుతున్నామని చెబుతున్నారు, మరొక పక్క అరెస్ట్ చేశామని చెప్తున్నారు, మరి కొద్దిసేపట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్తున్నారు, మరో పక్క ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేశాడని చెప్తున్నారు, ఇంకో పక్క ఆయన కోర్టులో లొంగిపోబోతున్నాడని చెప్తున్నాడు. ఓవరాల్గా అసలు ఆయన దొరికాడో లేదు, దొరకలేదో తెలియదు, పోలీసులు అరెస్ట్ చేశారో తెలియదు, అరెస్ట్ చేయలేదో తెలియదు, కోర్టులో లొంగిపోతాడో తెలియదు, బెయిల్ పిటిషన్ పెట్టాడో తెలియదు. ఇప్పటి వరకు ఏది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతున్నటువంటి దాఖలాలు లేవు. ఎవరెన్ని మాట్లాడుకున్నా ఫైనల్గా ఏం జరుగుతుంది? బెయిల్ వస్తుందా, అరెస్ట్ అయ్యాడా, లేదంటే అరెస్ట్ ఇంకా చెయ్యలేదా, తప్పించుకుని తిరుగుతున్నాడా? ఇవి తెలియాల్సి ఉన్నటువంటి అంశాలు.